భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగుండ గ్రామంలో పాత కక్షల నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బండ్రుగుండ గ్రామంలో సీతారాముల కళ్యాణానికి సేకరించిన విరాళాల లెక్కల విషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య దాడికి దారితీసింది. పాకాల వెంకట్రావు మరియు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబులకు చెందిన ఇరు వర్గాలు మంగళవారం సాయంత్రం డబ్బులు లెక్కల విషయంలో వివాదం చోటు చేసుకుంది. పాకాల వెంకట్రావు అనే వ్యక్తి పథకం ప్రకారమే ఊరు చివర స్కూల్లో మాట్లాడుకుందామని పిలిచి కర్రలు, రాడ్లతో ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబుపై దాడి చేసి గాయపరిచారని బాధ్యులు తెలిపారు. ఇట్టి వెంకట్రావు తలపై బలమైన గాయమైంది. నిమ్మల రాంబాబు చేతికి గాయం అవ్వడంతో ఇరువురిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. నా పేరు నిమ్మల రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. ఈరోజు పాల్వంచ మండలంలోని బండ్రుగుండ మా సొంత గ్రామానికి ఉదయం వెళ్ళాము. మా గ్రామంలో గ్రామం సభ్యులందరికీ సంబంధించి కూడబెట్టుకున్న డబ్బులు ప్రతి సంవత్సరం నవమి వెళ్ళిన తెల్లారి పాట పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన డబ్బులు ఈ సంవత్సరానికి 13 లక్షల చిల్లర డబ్బులు ఉన్నాయి. వాటిని ఏం చేద్దామనే చర్చల కాడ రెండు వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళం కొంచెం నిన్నటి నుంచే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని నిన్న మధ్యాహ్నం 2:24 గొడవ జరుగుతున్నప్పుడు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి చెప్పాను. అయినా వారు స్పందించలేదు, ఎవరూ రాలేదు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అట్లనే మాట్లాడుతున్నా ఒకరికొకరు రెచ్చగొట్టే పద్ధతిలో ఉంటే అందులోంచి అవతల వర్గం నుంచి పాకాల వెంకట్రావు అనే వ్యక్తి కూర్చొని మాట్లాడుకుందాం, మీ తరపున 4, మా తరపున 4 పక్కకి రండి అని చెప్తే వెళ్ళాము. అది కూడా ఊరి సెంటర్లో ఒక హాల్ ఉన్నది, కమిటీ హాల్లో కూర్చుందామంటే లేదు ఊరి చివరిలో స్కూల్ కాడ కూర్చుందామని చెప్పి ఊరి చివరికి తీసుకెళ్ళాడు. మంచిగానే మేము నమ్మి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక 3 గంటల నుండి 4 గంటల వరకు చర్చ కొనసాగాక వాళ్ళ రెచ్చగొట్టే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. ఇదేదో గొడవకు దారి తీసేటట్టుందని ఇట్టి వెంకట్రావు, నేను, కంట సురేష్, నెలల రమణయ్య, గ్రామ పెద్ద మనిషి కంట తమ్మయ్య, మేము 5గురం కూడా ఇంటికి వెళ్దాము, వీళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో ఉన్నారు. పాకాల వెంకట్రావు, కంటే రామకృష్ణ, కంటే కాజా, మోదంపరప గణేష్ అనేటువంటి వాళ్ళు 4 వచ్చారు. వీళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో మేము బయటికి వెళ్తుండగా కంటే కాజా అనే వ్యక్తి లేచి ఇట్టి వెంకట్రావుని మెడబట్టి నెట్టేయడం జరిగింది. నేను కాజాని ఆపుతున్న సమయంలో పాకాల వెంకట్రావు పథకం ప్రకారమే తనతో తెచ్చుకున్నటువంటి రాడ్డుని ఇట్టి వెంకట్రావు తల మీద బలంగా కొడితే తల పగిలిపోయింది. వెంటనే అక్కడే ఉన్నటువంటి కుర్చీని తీసుకొని మళ్ళీ కొట్టబోయాడు. ఈలోపు నేను అడ్డుపోయేసరికి నా కుడి చేతికి తగిలినటువంటి పరిస్థితి. అలాగే ఆయనకు కూడా 2వ దెబ్బ తగులుకుంటూ చచ్చిపోయేవాడు. అమాంతంగా అతన్ని పట్టుకొని నేను ఊళ్ళోకి తీసుకొస్తుండగా వదిలిపెట్టద్దు, లంజోడకలు చంపేయండిరా అంటూ చెప్పి వాళ్ళు అంటున్న క్రమంలో గ్రామస్తులు రాగానే ఆగిపోయారు. చర్లాన్ని నేను ఊళ్ళోకి తీసుకొచ్చి ఊరి చివరికి వచ్చి పాల్వంచ హాస్పిటల్కి వద్దామని ఊరు దాటుదామని వస్తుంటే మళ్ళీ ఊరి చివర పొలిమేర కాడ పట్టుకొని ఒక 30-40 మందిని పోగేసి కర్రలు, కత్తులు, గొడ్డలతోటి మళ్ళీ అడ్డం తిరిగాడు. మేము భయంతో కేకలు వేయగానే గ్రామస్తులంతా గుమిగూడారు. గ్రామస్తులు గుమిగూడంగానే పక్కకి వెళ్ళిపోయాడు. లంజొడగలారా మిమ్మల్ని ఎప్పటికైనా చంపుతారా బిడ్డ, బతకనేమంటూ సవాల్ ఇసురుతూ బెదిరించాడు. ఇది ఇవాళ హాస్పిటల్కి వచ్చాం ప్రాణాలతో బయటపడడానికి గల కారణం గ్రామస్తులు బయటికి రావడం. ఈ గ్రామస్తులందరూ కనుక రాకపోతే ఈరోజు మా ఇద్దరిని అక్కడ చంపేసేటువంటి వాళ్ళు. దీనికి అంతటికి కారణం ఫిబ్రవరి నెల 27వ తేదీన నేను పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నన్ను పాకాల వెంకట్రావు అనే వ్యక్తి 20 మందితోటి చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు.
అడ్డగోలుగా నేను చెప్పినా వినకుండా నా మీద దాడి చేస్తున్నాడు. అదే క్రమంలో పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు రాకపోతే నన్ను కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు సార్ అని చెప్పి పాల్వంచ రూరల్ ఎస్ఐ గారికి ఆనాడే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారు నాకు సలహా ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. తెల్లారే నిమ్మల రాంబాబుని చంపి గోరి సంచిలో మూట కట్టి గోదాట్లో గిరవట్టేస్తారని చెప్పి అదే బండ్రిగొండలో తన అన్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి గ్రామస్తులే సాక్ష్యం ఉన్నారు. అంతేకాకుండా నిన్న కాక మొన్న మార్చి నెల 28వ తేదీన